అందరికి నమస్కారం. కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ డ్వాక్రా మహిళల కుమార్తెలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెళ్లి చేసుకునేదానికి ₹1,00,000 వరకు రుణం ఇవ్వడం జరుగుతుందనేది ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. అయితే ఈ పథకం అనేది 2026, 2027 నుంచి మొదలు కాబోతుంది. అయితే ఇది ఈ 23వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకుంటే మనము ఫస్ట్ ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా నమోదై కనీసం 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాలి. అలాగే బ్యాంక్ లింకేజ్, మీరు బ్యాంక్ లింకేజ్లో ఉన్నటువంటి శ్రీనిధి కానీ లేదనంటే ఇంకా మిగతా 10,000 15,000 తీసుకొని ఉంటారు కదా. సో ఆల్రెడీ తీసుకొని నెల నెల వాయిదా పద్ధతిలో మీరు కడతా ఉంటారు కదా. సో వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్తున్నారు. అలాగే దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే ఇప్పటికే శ్రీనిధి బ్యాంక్ లింకేజీ తీసుకున్న వాళ్ళు, అలాగే ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించే వారికి మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకంను ఇస్తారు అని చెప్పాం కదా. దీనికి సంబంధించి వెలుగు ఆఫీస్ ఉంటుంది కదా, మీరు వెలుగు ఆఫీస్ కానీ లేదంటే మున్సిపాలిటీలో మెప్మా ఆఫీస్ కానీ ఉంటుంది కదా. సో ఆ ఆఫీసులలో కానీ, వెలుగు ఆఫీసు అయితే మీ ఊర్లలో విలేజ్ విఓఏ అంటారు కదా. సో వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా కూడా మీరు వెలుగు ఆఫీస్కి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మెప్మాలో కూడా మీరు, మున్సిపాలిటీస్లో మెప్మా అంటారు, సో మెప్మా ఆఫీస్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఆర్పి ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ పథకానికి సంబంధించింది ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లై చేయాలి అనేది ఒకసారి మనం చూస్తే, వివాహ లగ్న పత్రిక, ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సర్టిఫికేటు, పెళ్లికి అయ్యే ఖర్చు అంచనా వ్యయం వంటి వివరాలను లబ్ధిదారు సంబంధిత కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది.